అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ముందు రోజు నైట్ అనమాట. తెలిసిన వాళ్ళు పువ్వులు ఇచ్చారు. మల్లెపూలు, కనకాంబరాలు ఇస్తే ఇంకా అవి రెండు కలిపి కడుతున్నానండి. రేపు మార్నింగ్ కొంచెం ఊరికెళ్ళే పని ఉంది. అంటే ఇది కొంచెం పాత వీడియోని పెండింగ్ ఎందుకులే అని చెప్పేసి పెట్టేస్తున్నాను అనమాట. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, రేపు లాస్ట్ ఎగ్జామ్ అనమాట. పాపను తీసుకురావాలి. అలాగే చిన్న ఫంక్షన్ కూడా ఉంది. ఫంక్షన్ చూసుకొని పాపనైతే నెల్లూరు నుంచి తీసుకురావాలన్నమాట. ఇంకా తినేసిన తర్వాత కొంచెం సేపు చల్లగాలికి అలా బయట తిరుగుతుంటే నైట్ టైం ఏంటంటే క్లైమేట్ చాలా బాగుంటుంది. ఉదయం పూట అంటే బాగా ఎండ వేడి ఉంటుంది, కానీ సాయంకాలం పూట మాత్రం చాలా చల్లగా చాలా బాగుంటుందండి వెదరు. తినేసిన తర్వాత అయితే మాత్రం చాలాసేపు అయితే బయట తిరుగుతాము. క్లైమేట్కి, ఆ చల్లగాలికి చాలాసేపు బయటే ఉండాలనిపిస్తుంది. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ కదా, మేము వెళ్ళేలోపు తను ఆల్రెడీ లగేజ్ అంతా సర్ది పెట్టేసుకొని ఉందన్నమాట. మేము చిన్న ఫంక్షన్ ఉంది, అది చూసుకునేసి ఇంకా తను ఎగ్జామ్ అయిపోయేసరికి కాలేజ్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే ఒక్క 1 అవర్ కూడా ఎక్స్ట్రాగా వెయిట్ చేయలేరండి. ఇంకా ఫాస్ట్గా ఎన్నింటికి వస్తారని అడుగుతూ ఉంటారు. ఎవరైనా అంతే కదా, పిల్లలు పాపం హాస్టల్స్లో ఉండి ఇంటికి రావాలంటే చాలా ఆతృతగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా, ఉండి అనేసి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి బయలుదేరేసాము. ఇంక ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ అది కొట్టిస్తున్నారు. ఇంక బయలుదేరిన తర్వాత అయితే ముందు ఫంక్షన్ దగ్గరికే వెళ్తామండి. ఈ సమ్మర్లో ఫంక్షన్స్ అంటే ఈ ఎండలకి మామూలుగా మనం ఏదైనా కొంచెం కంఫర్ట్గా ఉండే బట్టలు వేసుకుంటేనే బాగుంటాయి, కాటన్స్ అలాగా. ఇంకా జర్నీ అంటే ఒక రకంగా వేర్ చేయొచ్చు, మరీ ఫంక్షన్స్ అంటే కాటన్ శారీస్ మీద వెళ్ళలేం కదా. ఈ చీరలు కట్టుకొని అవి గుచ్చుకుంటూ ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందంటే ఇంకా దాంట్లో మళ్ళీ ఫంక్షన్ చూసుకొని నెల్లూరు వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. చాలా కొంచెం ఇబ్బంది అనే అనిపిస్తుంది. ఇంకా ఇదిగో అదిగో అనేసరికి ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఫస్ట్ నేనే గెస్ట్ లాగా వచ్చాను, ఇంకా ఎవరు రాలేదన్నమాట. ఇంకా అంటే నలుగు కార్యక్రమము స్టార్ట్ అవుతుంది, దానికన్నా ముందే వచ్చేసాము. అంటే కనిపించేసి వెళ్ళిపోదాము, మళ్ళీ నలుగు కార్యక్రమం అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కనిపించేసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా అమ్మగారును తమ్ముడు కూడా వస్తున్నారు వెనకాల. వాళ్ళు ఏంటంటే ఫంక్షన్ అయిపోయినంత వరకు ఉంటారు, ఫంక్షన్ చూసుకొని వాళ్ళు ఊరికి వెళ్తారనమాట. మేము కొంతసేపు కనిపించేసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము. ఇంకా అప్పటికే టిఫిన్ సెక్షన్ అది జరుగుతూ ఉంది అక్కడ. ఇంకా ఆల్రెడీ మేము ఇంటి దగ్గర తినేసి వచ్చాం కాబట్టి ఏం తీసుకోలేదు. ఇంకా అమ్మ తమ్ముడు కూడా వచ్చేసారు. కొంచెం సేపు అట్లా లోపలికి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాము, కనిపించి వచ్చాము నేను మా వారును. ఇంక సరే అమ్మతోటి ఒకసారి మళ్ళీ అట్లా లోపలికి వెళ్ళేసి వస్తామని చెప్పేసి ఇంక ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు అలా కనిపించేసి వచ్చామంటే మనం బయలుదేరవచ్చు. మరీ అసలు వెళ్లకుండా ఉంటే బాగుండదు కదండి, చాలా దగ్గరగా ఫంక్షన్ అయిపోయే బాగుండదని చెప్పేసి, లేదంటే ఫంక్షన్ అయినంత వరకు ఉండాల్సిందే. కాకపోతే పాపను తీసుకురావాలని కదా బయలుదేరేస్తాము. ఇంకా అట్లా లోపలికి వెళ్ళేసి ఒక 10 నిమిషాలు అలా మాట్లాడేసి రిటర్న్ అయిపోదాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మేము వెళ్ళేసరికి ఎగ్జామ్ హాల్ టైము ఇంకా ఉంటుందన్నమాట. ఆ లోపల ఇవన్నీ చూసుకోవచ్చు మనం అన్నట్టుగా బయలుదేరుతున్నామండి. ఇంక ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు మధ్యలో ఎంసెట్కి కాలేజీకి రమ్మని చెప్పినంత వరకు ఇంట్లో ఉంటారనమాట పిల్లలు. మళ్ళీ రమ్మని చెప్పినప్పుడు వదిలిపెట్టాలి వాళ్ళని. ఇంక ఇక్కడ ఫంక్షన్ కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నారు, చైర్స్ అవన్నీ వేసి సెట్టింగ్ అదంతా చేస్తున్నారనమాట. ఇంకా అంటే మంచి టైం అది చూసుకొని అబ్బాయిని కూర్చోబెట్టి నలుగది పెడతారండి మా సైడు. ఇంకొంతసేపు అయితే ఇంక అందరూ వస్తూ ఉంటారు గెస్టులు. ఎందుకంటే మనం కొంచెం పొద్దున్నే వచ్చామన్నమాట, కనపడేసి వెళ్తే బాగుంటుంది కదా అనేసి ఇంక ఇప్పుడు రిటర్న్ అయితే అవుతున్నాము. ఇంక ఇక్కడ అదే మా తమ్ముడు బండి వరకు వస్తున్నాడు అనమాట. ఇంక నేను మా వారును ఇంకా మా మరిది గారు అబ్బాయి వచ్చాడు. మేము ముగ్గురం అయితే బయలుదేరుతున్నాము. చాలా ఎండగా ఉంది, ఇంకా ఆ ఎండకి తట్టుకోలేక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా తినుకుంటూ కొంచెం సేపు అయితే ఇక్కడ వెయిట్ చేసాము. ఇంకా తినేసిన తర్వాత ఏదో చిన్న పని ఉందని చెప్పి ఆగారండి మధ్యలో మా వారు. ఇంకా పని చూసుకున్న తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాము. మేము వెళ్ళేసరికి ఇంకా ఎగ్జామ్ టైము అయిపోయినా పిల్లలకి ఫుల్గా బండ్లు వచ్చేసి ఉంటాయి కదా, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది.
వాళ్ళు కాలేజీకి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎక్కువ పడుతుంది అనమాట. ఆ లోపు వెళ్ళిపోతాంలే అని అయితే అనుకున్నాను. ఇంకా మాకు టైం అయితే ఉండిందనమాట. కొంచెం తొందరగానే వెళ్ళిపోయాము నెల్లూరుకి. మా వారు పని చూసుకున్నా కూడా ఎగ్జామ్ టైము అయిపోయే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాము. ఇంకా మన సంగతి తెలిసిందే కదండి. ఇంక మామూలుగా ఏముంది, ఇంకా మామూలుగా ఖాళీగా అయితే ఏం కూర్చోము, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ. నేను ఈసారి ఎప్పుడైనా అంటే ఎక్కువ క్రౌడీగా ఉంది అందుకని ఏం పెట్టట్లేదు డైరెక్ట్గా. బాగా ఎంజాయ్ చేస్తూనే వెళ్తాము జర్నీ అనేది. ఇంకా చెమట్లకి బొట్టు కుంకుమ అయితే కారిపోతున్నాయి అసలు. ఇంకా అవి తుడుచుకుంటూ ఎంత ఫేస్ అంతా అయిపోతుంది కుంకుమ అయితే. స్టార్ట్ అయిపోయాము. ఇంకా దగ్గర దగ్గర నెల్లూరు వచ్చేటప్పటికే చెప్తున్నాను అనమాట, కొన్ని మొక్కలు తీసుకోవాలి, చిన్న చిన్న మొక్కలు పెండింగ్ ఉన్నాయి, నాకు అవి కావాలి అని చెప్పేసి ముందు నుంచే చెప్తున్నాను. మా వారైతే ఇంక ఈ ఎండలకి అసలు ఎలా బతుకుతాయి, ఊరగా చనిపోతాయి, వద్దని చెప్తున్నాడు. ఏం పర్వాలేదు, ఈ ఎండలకి బాగుంటాయి, ఇగుర్లు వచ్చే కాలం కదా, ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి అయితే ఆపమన్నాను. అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళినా చాలా టైం ఉంటుందన్నమాట. ఈలోపు మనం ఇక్కడ పని చూసుకోవచ్చు. భలే ఉన్నాయండి మొక్కలైతే మాత్రం, చాలా ఫ్రెష్గా ప్రతివి అన్నీ కూడా ఇగుర్లు వచ్చేసి. జనాలు ఉన్నారండి, ఎంతమంది జనాలు ఉన్నారండి మొక్కల దగ్గర. ఇంకా కొన్ని క్రూటన్స్ కావాల్సి ఉండింది నాకు, అంటే ఇంట్లోకి. ఇదివరకు సెరామిక్ పాట్స్లో నేను వేసున్నాను కదా, అవి ఏంటో నాకు అంత బాగా సర్వైవ్ అయినట్టు అనిపించలేదు. సరే ఈసారి ప్లాంట్సే తీసుకుందామని చెప్పేసి, అలాగే గరుడవర్ధనం వచ్చేసి అదొక ప్లాంట్ తీసుకున్నాను. పోతే ఇది అల్లుకునేది కాకుండా సెంటు జాజులు, గుట్ట సెంటు జాజులు ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాను అనమాట. కానీ జనాలు ఫుల్గా ఉన్నారండి. అక్కడేమో సర్వీస్ చేసేవాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇంకా వాళ్ళే అందరినీ చూసుకుంటూ అందరికీ ఇస్తూ పంపిస్తున్నారనమాట. కానీ చాలా బాగున్నాయండి ఈ సమ్మర్కి. గ్రీనరీ మాత్రం భలే బాగుంది. అలా చూసుకుంటూ కొంచెం టైం అయితే స్పెండ్ చేసామని చెప్పొచ్చు. ఎందుకంటే కాలేజీ దగ్గరికి వెళ్ళినా మనం ఖాళీగానే ఉండాలి, అప్పుడే పిల్లలు వచ్చి ఉండరు. టైం చూసుకుంటూ మధ్యలో కూడా నాకు కొంచెం చిన్న పని ఉందన్నమాట, ఇంకా అది కూడా చూసుకోవాలి. ఒక పని మీద వచ్చాము అంటే 2-3 పనులైనా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. కానీ మొక్కలైతే భలే ఉన్నాయండి. నేనైతే ఇండోర్ ప్లాంట్సే తీసుకున్నాను, 3 రకాలు తీసుకున్నాను అనమాట. మరి పేర్లు అవి సరిగా గుర్తులేదు నాకు. కాకపోతే బార్గింగ్ మాత్రం గట్టిగా చేస్తానండి. వాళ్ళు చెప్తారు, ఏదేదో కాస్ట్లు చెప్తారు, కానీ నేను ఒక కాస్ట్ ఫిక్స్ అయ్యానంటే అది ఇచ్చేంత వరకు మాత్రం బార్గింగ్ చేస్తా. ఇంకా అట్లా తీసుకుంటున్నాను. ఒక 5 మొక్కల దాకా అయితే తీసుకున్నాను. ఇంకా అవి బిల్ చేయించాలంటే మాత్రం ఆ అబ్బాయి ఇంకా అందరికీ మొక్కలు ఇవ్వాలంటే తనే, ఇంకా వేరే మనుషులు లేరు. అట్లా అక్కడ కొంచెం టైం పట్టింది మాకు. ఓన్ హౌస్ అయితే ప్రాబ్లం లేదండి, చక్కగా ఇంట్లో పెట్టుకొని ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోవచ్చు. మనకి సిటీస్లో అంటే కష్టం, కానీ మామూలుగా విలేజెస్లో అయితే కొంచెం ప్లేస్ ఉంది అంటే మంచిగా మొక్కల్ని పెంచుకోవచ్చు. అవన్నీ ఎట్టన్నా కానీ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎలాంటి ప్లేస్లోనైనా మొక్కల్ని సర్వే చేయొచ్చు. మనకి ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం ఎంత ప్లేస్ ఉన్నా వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకా అట్లా గులాబీలు అవి చూస్తున్నాను, కానీ అవన్నీ మనకు ఉన్నాయి, ఎందుకులే అనిపించింది. కాకపోతే ఇంకా కొన్ని ప్లాంట్స్ని అయితే చూస్తున్నాను, బాగున్నాయి, అన్నీ హెల్దీగా చాలా బాగున్నాయి. ఇంకా అవి నాకు కావాల్సిన వరకు పక్కన పెట్టేసి, అలా అయినా వెళ్ళినా గమ్ముగా ఏమీ ఉండం కదా, అలా ఒక రౌండ్ అన్నీ వేసేసి మొత్తానికి ఇంక అన్నీ కారుకి ఎక్కించాలన్నమాట. నేను అవన్నీ పక్కన పెట్టిన తర్వాత మా వారు వాటినన్నింటినీ చూసి, మనము పిల్లల్ని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి కారులో వచ్చాము, ఆ లగేజీ సరిపోదు అనుకుంటుంటే, నువ్వు నీ లగేజీ ఏంటి లగేజీ అంతా, ఇంకా వాళ్ళ లగేజ్ ఎక్కడ పెట్టాలి అని పెద్ద డిస్కషన్ అయితే పెట్టారు నాతోటి. ఇంకా అసలు భలే చిర్రెత్తుకొచ్చింది నాకు. నేనేం అడిగాను, మొక్కలే కదా అడిగాను, 4 మొక్కలు అడ్డమవుతాయా ఏంటని. నేను కూడా తిరిగి వాదించాను అనమాట. మా మరిది వాళ్ళ అబ్బాయి అయితే పిచ్చ నవ్వు, మీరిద్దరేంటి ఇలా వాదించుకుంటున్నారని. మొత్తానికి తనకు కూడా ఇష్టమే, మా వారికి చాలా ఇష్టం మొక్కలంటే, కాకపోతే పైకి అలా అంటారు. కారు అయితే దిగలేదు, ఎండగుంది, నా వల్ల కాదనేసి ఇంక నేనే నాకు కావాల్సిన వరకు చూసుకొని ఇంకా అతనికి బిల్ చేసేసి డిక్కీలో అయితే పెట్టేయమని చెప్తున్నాను. కానీ చాలా బాగున్నాయండి. జనాలు ఎక్కువ ఉన్నారు, మరి ఎందుకో తెలియలేదు, కానీ చాలామంది మొక్కలను అయితే తీసుకుంటున్నారు. ఎక్కువ
ఇంట్లో పెంచుకునే మొక్కల్ని తీసుకుంటున్నారు. నేను అబ్జర్వ్ చేసినంత వరకుట్లో చాలా వరకు అవే పక్కన పెట్టేస్తున్నారు. అట్లాగా వాటిని మనమైతే బాగా బార్గింగ్ చేయాలి. రేట్ అయితే చెప్తారు కానీ మనం బాగా రేట్లు అయితే అడగాలి. ఇంకా వాళ్ళు చెప్పినంతకైతే తీసుకోలేం కదా, రేట్ అయితే గట్టిగా అడగాలి. ఇవన్నీ అవేనండి, చాలా బాగున్నాయి కదా, గ్రీనరీగా భలే బాగున్నాయి. ఇవన్నీ కొబ్బరి చెట్లు అనుకుంటా, కొబ్బరి చెట్లు కూడా బాగున్నాయి. అయితే ఫ్రెష్గా హెల్దీగా ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి. గులాబీలు అయితే పువ్వులు చాలా బాగున్నాయి. వాటికి ఎడీనియమ్స్ ఉన్నాయి, కలర్ ఎడీనియమ్స్ ఉన్నాయి. ఎడీనియమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారని అయితే అనిపించింది నాకు. మనకి అంత దూరం అయితే నేను చూడలేదు కానీ వాటిని అయితే తీసుకోవాలని ఏమి అనిపించలేదు. ఇవి మాత్రం తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను చెప్పినవి. ఇంకా తను వస్తే బిల్ చేసేయాలి. మరి ఎక్కడికో తెలియదు, ఆటోలకే ఎత్తుతున్నారనమాట మొక్కలు. చాలా ఆటోలకి, ఒక 4-5 ఆటోలకి ఎత్తుతుంటే చూశాను. మరి ఎక్కడ నాటుతున్నారో ఏమో తెలియలేదు కానీ ఆటోలకే ఎత్తేస్తున్నారనమాట. ఇంక తను వచ్చిన తర్వాత బయలుదేరేసేయాలి. టైం ఉంది ఇంకా, ఎగ్జామ్ హాల్ నుంచి పిల్లలు వచ్చేసరికి టైం ఉంది. మేము ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం పని ఉంటే చూసుకొని కాలేజీకి వెళ్ళేసరికి కొంచెం టైమే ఉండింది. మేము వెళ్ళేసరికి అప్పుడే వచ్చున్నారు పిల్లలు. పాపం లగేజీలన్నీ సర్దేసి పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అందరూ. సూరమనిపించింది పిల్లల సైజు చూసేసరికి. ఎగ్జామ్స్కి బాగా అసలు పిల్లకాయలు మొహాలన్నీ పీకుపోయి ఎండిపోయినట్టుగా అయిపోయారు. ఇంక రేపటి నుంచి కొంచెం ఇంట్లో మాకు కూడా సందడిగా ఉంటుందిలేండి, ఎందుకంటే పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా. ఏంటో అప్పుడే పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అన్నట్టుగా అనిపించింది నాకైతే ఒక్కసారిగా. ఇంకా తీసుకున్న మొక్కలన్నింటినీ ఇలా పెట్టానా, ఇంకా బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే కొంచెం పని ఉందన్నమాట, అక్కడ కూడా చూసుకొని రిటర్న్ అవుతాము. అంటే వీళ్ళు నన్ను ఒక ప్లేస్లో వదిలిపెట్టారు, వీళ్ళు రాలేదు. మేము వస్తే మీరు ఇప్పుడే కానీ లేట్ చేసేస్తావు నువ్వు అనేసి ఇంక నేనే వెళ్ళేసి వచ్చేసానండి. నేను వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంక వీళ్ళు కారులోనే ఉన్నారు. ఇంక ఇక్కడి నుంచి కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ టర్నింగ్ అది తీసుకోవాలన్నమాట. వెనకాల వెహికల్స్ అవి వస్తున్నాయి, అదే చూస్తూ ఉన్నాము. ఇంకా కారు టర్నింగ్ తీసుకున్న తర్వాత కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. లగేజీలన్నీ సర్దేసి పిల్లలంతా వెయిట్ చేస్తుంటే అస్సలు కాలేజ్ దగ్గర అయితే గ్యాపే లేదు. వెహికల్స్, ఆటోలు, కార్లు, మ్యాజిక్స్ చాలా వరకు. అంటే ఇంకా ఆల్రెడీ పిల్లలు ఇంకా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే బయలుదేరేస్తున్నారనమాట. ఇంక మేము కూడా తీసుకొని రిటర్న్ అవ్వడమే, ఇంక పెద్దగా పని ఏం లేదు. చూసారా ఎలా సర్దేస్తున్నారో మొత్తం బట్టలన్నీ. ఇంక వీటన్నిటిని కిందకి చేర్చాలి. జెంట్స్ని హాస్టల్లోకి రానివ్వరనమాట. ఇంక నేను కింద వరకు తీసుకెళ్ళిస్తుంటే అక్కడి నుంచి మా వారు అందుకున్నారు. ఇంకా అట్లాగా కారులో అయితే సర్దేశాము. ఇంకా కొన్ని తీసుకొచ్చాము, అంటే బెడ్డును ఇంకా బాత్ బకెట్స్ అవేం తీసుకురాలేదనమాట, ఎందుకంటే మళ్ళీ తను ఎంసెట్ కోచింగ్కి వెళ్ళాలి. ఇంకా అవి తీసుకురాలేదు కానీ బట్టల వరకు మొత్తం తీసుకొచ్చేసాము. ఇంకా ఎందుకంటే వాటన్నిటిలో కొన్ని వాష్ చేసేవి ఉన్నాయి కదా, ఐరన్ బట్టలు అవన్నీ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి ఏంటంటే నేను ఇంకా విడిగా తీసుకెళ్ళి ఇచ్చాను, ఇంకా అవన్నీ ఉన్నాయి. ఇంక ఈ బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చేసి మొత్తానికి ఎట్లా కొట్లా కారు వెనక సైడ్ అంతా సర్దేశామన్నమాట. ఇంకా మాకు భోజనం కూడా ఇక్కడే చేసేసామండి హాస్టల్లో, చాలా బాగుంటుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, ఫుడ్ వరకు మా పిల్లల హాస్టల్లో చాలా బాగుంటుంది, చాలా బాగా పెడతారు కూడా. ప్రతి ఒక్క హాస్టల్ కాలేజ్తో పోలిస్తే ఫుడ్ వరకు చాలా బాగుంటుంది. తినొచ్చు, మనం వెళ్ళినప్పుడు కూడా తినమని చెప్తానే ఉంటారు వాళ్ళు. ఇంక మేము వెళ్ళేసరికి ఇంకా పిల్లలు అందరూ కూడా ఇంక ఇక్కడ తినేద్దాం అనేసరికి ఇంకా అక్కడే తిన్నాము కూడా. ఫుడ్ అయితే చాలా బాగుందండి. తినేసిన తర్వాత బయలుదేరాము. ఇంక ఇవన్నీ సర్దేసుకొని ఇంక మనతో పాటు ఒక పాప కూడా వచ్చింది. ఇంకా పాపని దారిలో, అంటే వాళ్ళ ఊరు దారిలోనేనమాట, ఇంకా తనని అక్కడ దింపేసి మనం ఊరికి వచ్చేయడమే. కొంచెం మళ్ళీ పని పడిందండి, అట్లా మళ్ళీ టౌన్లోకి వెళ్ళేసి మా వారికి ఏదో పని వచ్చింది. ఇంకా ఆయన పని చూసుకొని జొన్నవాడ రూట్ని అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంక ఇక్కడ ఈ లగేజ్ అంతా కింద వరకు తెచ్చి అందిస్తూ ఉంటే ఇక్కడి నుంచి కార్ దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ సర్దుతూ ఉన్నారు. చాలా లగేజీ ఉండింది. ఇంక ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంక ఇక్కడ ఫుడ్ అయితే తినేస్తున్నాము. ఫుడ్ వరకు చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ పిల్లలంతా ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, ఇంక ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలే కదా, తక్కువ మందే ఉన్నారు. మేము అక్కడ ఆగున్నాము, చిన్న పని ఉంది మా వారికి అని చెప్పేసి అటు నుంచి ఇటు నుంచి బైక్స్ వచ్చి గుద్దుకున్నాయండి. ఒక్కసారిగా అలా చూసేసరికి చాలా భయం వేసింది.
ఈ యెల్లో కలర్ షర్ట్ ఆ బాబు అయితే పడిపోయాడు. పడిపోయేసరికి అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా వాళ్ళు సైడ్కి బండి పెట్టి అందరూ వచ్చి లేపుతున్నారు. ఏదో గట్టిగా పాపం తగిలినట్టుంది. ఇంకా అన్నీ పడిపోయాయి. ఆ బండిలో ఉన్న మెటీరియల్ ఏదో తీసుకెళ్తున్నారు, అవన్నీ పడిపోయాయి. ఇంకా అందరు కలిసి లేపి చిన్నగా సర్ది అదే అరుస్తున్నారనమాట, చూసుకొని రావాలి కదా. అంటే ఈ బాబుది కరెక్ట్గానే వస్తున్నాడు. ఈ బాబు ఎదురుగా వచ్చిన వెహికల్ మాత్రం కొంచెం రాంగ్గా వచ్చిందని అయితే అర్థమైంది. ఇంకా ఆ బాబుని అదే సవరించి ఇంకా కొంచెం చూసుకొని గట్టిగా అయితే పాపం కాలుకి ఏదో తగిలేసినట్టుంది. భలే భయం వేసింది. అయితే మన కార్ పక్కనే జరిగింది అలాగా. ఇంక ఎదురుగా అయితే ఇయర్ రింగ్స్ పెట్టి అమ్ముతుంటారు కదా, వాళ్ళు అన్నీ సర్దుకుంటున్నారు. ఎంత ఎండగా ఉన్నా చాలా కష్టపడుతున్నారు కదా అన్నట్టుగా అనిపించింది. ఇంకా అవన్నీ వాళ్ళు సర్దుకుంటూ మధ్యలో ఎవరైనా కావాలని వచ్చిన వాళ్ళకు కూడా ఓపికగా చూపిస్తున్నారనమాట. ఇంక ఇక్కడి నుంచి ఇంక మేము రిటర్న్ అయితే అయిపోతాము జొన్నవాడ రూట్న. ఇంక అందుకోసం మా వారి కోసం వెయిట్ చేస్తున్నాము. జొన్నవాడ రూట్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి అది డైరీ తగులుతుంది, దొడ్ల డైరీ. మేము ఎప్పుడు ఈ సైడ్ వచ్చినా మాత్రం ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్, దూద్ పేడ అవి తీసుకుంటాము. చాలా ఇష్టము. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అవి. ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ ఆపేసి ఐస్ క్రీమ్స్ను దూద్ పేడ అవి తీసుకున్నాము. తీసుకొని తినుకుంటూ మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అలిసిపోయామండి అసలు. సాయంత్రానికైతే ముఖాలు ఏలబడిపోయాయి. ఎండకి విసుగు వచ్చేసింది. అందులో కొంచెం శారీ అది కూడా అంత కంఫర్టబుల్గా లేదనమాట, గుచ్చుకుంటా అట్లా అనిపించింది. ఇంకా చాలా అలసిపోయామనిపించింది నాకైతే. సాయంకాలానికి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన నెక్స్ట్ డేనే మళ్ళీ మాకు జర్నీ ఉంది. ఆల్రెడీ జర్నీ వీడియోస్ చూసేసారు మీరు. తిరుపతి ముందు రోజు అనమాట ఇది. తిరుపతికి వెళ్ళే ముందు రోజు ఇంత హడావిడి పడి మళ్ళీ మార్నింగే తిరుపతికి అయితే బయలుదేరేసాము. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి. బాయ్ అండి.